బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు. వైరల్ గా మారింది మరో వీడియో. వెలుగులోకి బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. కిరణ్ రాయల్ నన్ను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేశాడంటోంది బాధిత మహిళ. కిరణ్ రాయల్ కు విడతల వారీగా 1,20,00,000 రూపాయలు ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది ఆమె. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది సదరు మహిళ. 2022 నుంచి కిరణ్ రాయల్ లక్ష్మి మధ్య వివాదం కొనసాగుతోంది. డబ్బులు అడిగితే పిల్లలను చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది లక్ష్మి. ఇక బల్వన్ మరణంకి పాల్పడతానంటూ ఓ వీడియో రిలీజ్ చేస్తుంది లక్ష్మి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఖండించారు కిరణ్ రాయల్. తనపై ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఆ వీడియో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చాంశంగా మారింది. జనసేన నేత కిరణ్ రాయల్ పై వివాదం నెలకొంది. వైరల్ గా మారింది మరో వీడియో. వెలుగులోకి బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. కిరణ్ రాయల్ నన్ను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేశాడంటోంది బాధిత మహిళ. కిరణ్ రాయల్ కు విడతల వారీగా 1,20,00,000 రూపాయలు ఇచ్చానంటోంది. 2022 నుంచి కిరణ్ రాయల్ లక్ష్మి మధ్య వివాదం కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. డబ్బులు అడిగితే పిల్లలను చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది లక్ష్మి. ఇక బల్వన్ మరణానికి పాల్పడతానంటూ ఓ వీడియో రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు ఖండించారు కిరణ్ రాయల్. తనపై ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందంటున్నారు కిరణ్ రాయల్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ వీడియో మీరు చూడొచ్చు. వీడియోని రిలీజ్ చేస్తుంది. ఒక్కసారి ఎటువంటి కాన్వర్సేషన్ ఉండిందో ఒకసారి చూద్దాం. ఏంటి నీ గోల? నాకు నీ వాయిస్ వినాలంటే నాకు అసహ్యం ఉంది కిరణ్. ఎందుకు చేస్తున్నావు? నా కాల్ నువ్వు చెయ్యొద్దు. కాదు, నేను మామూలు నార్మల్ కాల్, వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు రికార్డ్ చేస్తా. రికార్డ్ ఈ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ వినిపించేది అందరికీ ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు వినిపించుకో, అందరికి ఏమీ కాదు. నువ్వు నా కాల్ వినిపించుతావు. నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక క్లిక్ కొడితే పోదా జనానికి. ఏమన్నా చేసుకో కిరణ్, నువ్వు ఏమన్నా చేసుకో. మేడం 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 అక్కగారు, పెద్దవాళ్ళు, మిమ్మల్ని మేము ఏం చేస్తామండి? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏం చేయలేము. మీరు గొప్పలు, దేవతలు, కోటీశ్వరులు. మాదేముంది? దేవతని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మర్చిపోయినావేమో. గొప్పలు, పేదవాళ్ళు మర్చిపోయినావేమో. డబ్బుల కోసం కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మర్చిపోయినావేమో. అవునండి, కానీ నేను చెప్తున్నా, ఎన్ని చేసినా మా అయితే 100 కోట్లు కోటి పైన ఇచ్చాను కదా, చాలదా? లెక్క రాసిపెట్టు, రేపు ఇస్తా. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు. నాకు అప్పని చెప్పిదే. నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా. అవునా? ఇది ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి. నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ప్రేమతో ఇచ్చావు. ప్రేమ నా గొంతు కోసావు. నువ్వు నమ్మించి గొంతు కోసావు. ఏ రోజైతే నువ్వు ఒకరి గురించి ఒకరింటికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్పావు, అది మాత్రం నా గురించి నువ్వు ఒక బజారు దానివి అని నాతోనే నువ్వు దానికి చెప్పావు. అదొక బజార్ది అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతి బజార్ దాని ఎవరు బజార్ దానివి? నువ్వు బజార్ దాని. రోడ్ ఎక్కింది నువ్వు, రాంగ్ బిహేవ్ చేసింది నువ్వు, తప్పు చేసి బెగ్గింగ్ ఒక ఇంట్లో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న బ్రోకర్ దాని నువ్వు. నీకు సిగ్గు లేక ఇంకోరింటి అడుక్కున్నావు. అవును, అడిగాను, మాట్లాడాను. నా లైఫ్ నాశనం చేస్తున్నారు. ఏం పీకినారు అందరు కలిసి? ఏమైనా పీకినారు అడుగుతున్నా. ఎవరేం పీకలేదు. ఎందుకు చెప్పేదా? గుర్తుపెట్టుకో. వైసీపీ వాళ్ళు తిరిగిపోయినావు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. పసుపులేడు సురేష్ దగ్గర పోయినావు, కార్పొరేట్ అనీస్ దగ్గర పోయినావు, కొడుకు తిరిగిపోయినావు. నేను గుర్తుపెడతామే అందరు. నేను కానీ పోవాల్సి పోయినానంటే, నీ సినిమా రిలీజ్ చేశానంటే తట్టుకోలేవు. గుర్తు చెయ్యమ్మా కిరణ్ రాయల్, నీకు 2 కొడుకులు ఉన్నారు. 2 ఊరే చచ్చిపోతారు. 2 కొడుకులు జోలికి వచ్చినావంటే చెప్పు తీసుకొడతాను. నా కొడతా నిన్ను. నేనేం చేయను పాపా. పెట్రా ఫోన్, నువ్వు ముందు పెట్రా నువ్వు ఫోన్. నా కొడతా. రైట్, అది కిరణ్ రాయల్ అలాగే లక్ష్మి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ చూసారు. ప్రస్తుతం ఈ కాన్వర్సేషన్ సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, లక్ష్మి ఏమంటుందో, అట్ ద సేమ్ టైం కిరణ్ రాయల్ ఏం చేయబోతున్నారు,
లక్ష్మి దానికి కౌంటర్గా ఏం చేసే అవకాశం ఉంది, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు లక్ష్మికి సంబంధించి ఏముంటుంది, అట్ ద సేమ్ టైం ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం కిరణ్ రాయల్ వర్షన్ ఏంటి? అనేక వీడియోలు ఆడియో టేపులతో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే నిన్న మహిళ వీడియో విడుదల చేసిన తర్వాత కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ నిర్వహించి ఇది కేవలం రాజకీయ కుట్రకోణంతో ఇలాంటి వ్యవహారం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఇవాళ మనం ఏదైతే లక్ష్మితో వెళ్ళి మన ఆర్టీవీ ద్వారా మనం వెళ్ళి సమాచారం తెలుసుకోవడంతో ఆమె చెప్పేటువంటి సిచ్యువేషన్, ఆమె చెప్పేటువంటి మాటలు ఏదైతే పూర్తిగా నేను నమ్మాను, కిరణ్ రాయల్కి నమ్మాను, డబ్బు ఇచ్చాను, కొంతవరకు డబ్బు నాకు ఇచ్చి ఏదైతే ఒక 5 లక్షల వరకు ఇచ్చి బెదిరించి నా చేత అగ్రిమెంట్ లో సైన్ పెట్టించుకున్నాడు, నా పిల్లల పట్ల నా కుటుంబం పట్ల చంపేస్తాను లేకపోతే అనేక రకాల భయాందోళనకు గురి చేసే విధంగా భయపెట్టి నా చేత సైన్ పెట్టించుకున్నాడు అంటూ కూడా ఆ మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కిరణ్ రాయల్ మాత్రం ఇది పూర్తిగా కుట్ర కోణం, నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అగ్రిమెంట్ లో సైన్ పెట్టింది, గతంలో వ్యక్తిగత పరిచయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వ్యవహారాలు ఫైనాన్షియల్ గా ఉన్నప్పటికీ ఆ ఫైనాన్షియల్ సంబంధించి నేను అంతా క్లియర్ చేశానని కిరణ్ రాయల్ వాదన. అందులో భాగంగానే అడిషనల్ ఎస్పీ కూడా ఏదైతే వెళ్ళి ఇదొక ఫిర్యాదు కూడా ఇవాళ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ మహిళ మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి, నా పరిస్థితి. ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి, ఆ వీడియో కాన్వర్సేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది, వైరల్ గా మారుతోంది. అసలు ఇంతకీ ఆ వీడియో కాన్వర్సేషన్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది, అసలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. వీడియో చెప్పాలా, వైఫ్ కైఫ్ నైఫ్ తినే వీడియో తీసి నేను మాట్లాడు వీడియో చూడదు చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ప్లీజ్ ఎవరితో మాట్లాడదు, పొద్దున టీ చెప్పిన తాగేసుకొని వీడియో ఎందుకు కళ్ళు మూసుకో, అలానే మూసుకోన్నాడు. కొత్తమేనా నీ ఎంతసేపు ఆడియో కాన్వర్సేషన్, ఇన్ఫాక్ట్ ఆ వీడియోలో ఆడియో కాన్వర్సేషన్ మీరు విన్నారు. నువ్వు నా లైఫ్, నువ్వు నా వైఫ్, ఇటువంటి కాన్వర్సేషన్ అక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడ మీరు చూస్తే కనుక ఒక చైన్, గోల్డ్ చైన్ లాగా మనకు కనిపిస్తుంది. ఒక చైన్ మాత్రం ఇటు ఆ మహిళ కిరణ్ రాయల్ మెడలో వేసిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. చాలా సన్నిహితంగా ఉన్న విజువల్ అది. ప్రస్తుతం ఈ విజువల్కి సంబంధించే చర్చ జరుగుతోంది. దీని మీద కిరణ్ రాయల్ వర్షన్ ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, అసలు వీడియోకి సంబంధించి కిరణ్ రాయల్ వర్షన్ ఏంటి, అసలు ఎప్పుడు జరిగింది, అలాగే లక్ష్మి ఏమంటున్నారు? మనం మొదటగా లక్ష్మితో ఇవాళ ఉదయం పార్టీ వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ యొక్క వీడియోలో ఉన్నది ఎవరు, అసలు ఈ వీడియో ఎలా బయట వచ్చిందని అడగడంతో ఆ వీడియోలో ఉన్నది నేను అతనికి గిఫ్ట్ గా నేను ఇచ్చాను, ఎందుకంటే ఆ రకంగా నేను అతన్ని నమ్మాను, ఆ రకంగా మేము వ్యక్తిగతంగా బాగా చాలా క్లోజ్ గా ఉండేటువంటి వాళ్ళం, ఏదైతే పక్కన అదే వీధిలో కాపురం ఉండేదాన్ని, వ్యక్తిగతంగా పరిచయం ఉండడంతో గుర్తుగా నేను ఆ చైన్ ఇచ్చినట్టుగా కూడా ఆ మహిళ మనకు తెలియజేసినటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తున్న ఆ వీడియో సంబంధించి. అయితే కిరణ్ రాయల్ మాత్రం ఇది వరకు ఫైనాన్షియల్ దీంతో భాగంగానే మేము ఫైనాన్షియల్ వ్యవహారం మా మధ్య ఉండేది, అవన్నీ కూడా క్లియర్ చేశానన్నది కిరణ్ రాయల్ యొక్క వర్షన్. అయితే మహిళ మాత్రం ఖచ్చితంగా నేను గుర్తుగా ఆ గోల్డ్ చైన్ ఏదైతే మనం ఆ వీడియోలో చూస్తున్నామో అది ఒక గోల్డ్ చైన్, అది నేను గుర్తుగా నేను వేశాను, ఇదే రకంగా అతన్ని నేను చాలా వరకు నమ్మి డబ్బులంతా కూడా నేను ఇచ్చాను, అదే తరుణంలో నా దగ్గర లేని సమయంలో కూడా ఇతరుల చేత అప్పు చేసి మరి కిరణ్ రాయల్కి ఇచ్చానన్నది ప్రధానంగా ఆ మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కిరణ్ రాయల్కి సంబంధించి వైఫ్ అనే మాట ఆయన నోటంటూ వచ్చింది. సో ఏం జరిగింది, ఎందుకు ఆ మాట వచ్చింది, ఆ రిలేషన్షిప్ ఏమైనా ఉండిందా వాళ్ళిద్దరి మధ్య, దీన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా కిరణ్ రాయల్? అది వ్యక్తిగతంగా అయితే మనకు ఆ యొక్క వ్యవహారం మీద ఎటువంటిది లేదు, కేవలం ఆర్థిక పరంగా మా మధ్యన రిలేషన్షిప్ ఉండేది. ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే కిరణ్ రాయల్
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కావచ్చు, ఈమె కావచ్చు, ఒకే వీధిలో ఉండేవాళ్ళు. ఈ చీట్ అమౌంట్లకు సంబంధించి ఒకరి ద్వారా ఒకరి పరిచయాలు, ఆ రకంగా రిలేషన్ ఉండేదే తప్ప వేరే వ్యక్తిగత రిలేషన్ అయితే లేదు అన్నది మాత్రం కిరణ్ రాయల్ ఆఫ్ ది రికార్డ్ గా మనకు తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ వీడియో గురించి ఏమైనా రియాక్ట్ అవుతున్నారు ఆయన? ఎందుకంటే ఇప్పుడు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే కిరణ్ రాయల్ కి సంబంధించి జనసేనలో కీలకమైన నేతగా ఉన్నారు, తిరుపతికి సంబంధించి జనసేనకు కీలకమైన నేత. అయితే ఆయన ఈ యొక్క వీడియో పట్ల మాత్రం ఆయన అది అందులో ఎటువంటిది వాస్తవం లేదు, అది నా వాయిస్ కాదు, నేనైతే అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు, వ్యక్తిగతంగా వచ్చి డబ్బుల పరంగా ఇలాంటివి పోతే ఉనింది, కానీ అటువంటి మాటలు నేను మాట్లాడింది కాదు, దానికి నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి వాయిస్ పరంగా మాత్రం అది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటూ కూడా కిరణ్ రాయల్ మనం తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం కిరణ్ రాయల్ కి సంబంధించి ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. వివాదంలో చిక్కుకున్నారు జనసేన నేత కిరణ్ రాయల్. వైరల్ గా మారింది మరో వీడియో. వెలుగులోకి బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో రిలీజ్ అయింది. కిరణ్ రాయల్ నన్ను ఆర్థికంగా ఇబ్బందులోకి నెట్టేశాడంటోంది సదరు బాధితురాలు. కిరణ్ రాయల్ కు విడతల వారీగా 1,20,00,000 ఇచ్చారని చెప్తోంది ఆమె. 2022 నుంచి కిరణ్ రాయల్ లక్ష్మి మధ్య వివాదం కొనసాగుతోంది. డబ్బులు అడిగితే పిల్లలను చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తోంది సదరు మహిళ. బలవన్ మరణానికి పాల్పడతారంటూ ఓ వీడియో రిలీజ్ చేస్తుంది. ఈ ఆరోపణలను ఖండించారు కిరణ్ రాయల్. తనపై ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతపాటు తీవ్ర చర్చాంశంగా మారింది. వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీనే వీడియో తీసి నేను మాట్లాడు వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ప్లీజ్ మాట్లాడదు పొద్దున టీ చెప్పిన తాగేసుకొని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో, అలానే మూసుకోన్నాడు. కొత్తమేనా ఎంతసేపు? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.